తాతయ్య గారు ఏదో బండి పంపిస్తారన్నా మధ్యలో ఈ తగలడం ఏంటి? పంపిస్తాను గుర్రానికి తలిచేమేమో. బాబు నీ బండి ఎవడెడతారా? తాతయ్య గారు బండి పంపారు బాబు. ఎవరు తాతయ్య గారు బండి పంపించారా? ఇప్పుడు అరే బాబే బాగున్నా తాతయ్యడి నిద్రపోతున్నాడు మాట సరే ఎక్కడే ఎక్కడ అరే మా తాతయ్యను ముత్తాత కలిసి వేయించారనమాట. కొంచెం కొంచెం అప్పుడప్పుడు గతులు. నీకే చెప్పేది కొంచెం నిదానం పోలేవయ్యా. గతులు ఏంటది ఆయన ధర్మరాజు ఏంటది? రైలు అయింది, బస్సు అయింది, పడవైంది, ఇప్పుడు ఈ పల్లకీసావా? నా ఒంట్లో ఉన్న ఎముకలన్నీ టపటపామని విరిగిపోకునిపే నా ఖాళీ బుద్ధి చెప్పుకుంటాను. నిజా నువ్వు దారులు తెలియక ఇబ్బంది పడిపోతావురా. నేను అవుతాను కదా రే బాబే. నువ్వు బానే ముందు బానే ఎంత అందంగా ఉందరా మీ ఊరు. వెరీ బ్యూటిఫుల్ వెరీ ఫైన్. చూసినాడవరా? ఈ కనపడే తోటంతా మా తాతయ్య గారిదే. పండుగ కాలేండి మరి మళ్ళీ కాయ చేసాలే. తోటలో కాయకు వచ్చారా మరి ఎక్కడ మరి? అయ్యో గేదె ఎవరు ఏమిటి? ఒకసారి అవ్వాలా? ఎందుకు? ఎందుకంటే సావిత్రి నా పేరు సావిత్రి కాదండి, వరలక్ష్మి. నీ పేరు వరలక్ష్మి కదూ. చిన్నప్పుడు ఇంత లంగా వేసుకుని ఇంత జాకెట్ వేసుకుని ఇంత జడ వేసుకుని ముక్కు నిండా కీవిడి అసహ్యంగా ఉండేదాన్ని. అమ్మో ఇప్పుడు లంగాలు ఓణీలు కొబ్బరి ఉండాలు ఎంత ముద్దొస్తున్నావో. నన్ను ఎవరు అనలేదండి బాగున్నావని. ఎవరో లేదా పాపం నేనన్నా అనేస్తున్నా. ఎంత ముద్దొస్తున్నావో. ఏ జాగ్రత్త, మళ్ళీ ఈసారి వెళ్ళన్నావా కొబ్బరి బొండ మెళ్ళో కట్టి గోదావరిలో తోస్తాను. జాగ్రత్త. ఆ మాట మాత్రం అనక, నాకు అసలు ఈత కూడా రాదు. మమ్మల్ని అయితే కొట్టాదని శ్రీలక్ష్మి ఏం చేస్తా? శ్రీలక్ష్మి అయితే మహాలక్ష్మి అయితే ఊరుకుంటానంటే ఎక్కడ లక్ష్మా? ఓ లక్ష్మా లక్ష్మా. చాలా దూరం నుంచి వస్తున్నట్టున్నారు పాపం. తీసుకోండి, తీయగా ఉంటాయండి నీళ్లు. మరీ సిగ్గుపడతారేంటండి? లక్ష్మా లక్ష్మా నీకు ఇదే ముద్దంట. మన మామిడికాయలు బాబు నిన్న నిమ్మకాయలు ఉండే ఆ కాడ ఉంటే ఈ కాడ ఈ కాడ ఉంటే ఆ కాడ ఎక్కి పోసేస్తారుండే. ఇవాళ కొబ్బరికాయ పడ్డారుండే అల్రముక. భలేవాడివే తాత. ఏ శుక్రవారానికో శనివారానికో ఒక కాయ కోసుకుంటే దొంగతనమే అంట కట్టేస్తున్నావే. చెట్టెక్కిన పెద్ద మనిషి పక్కనే ఉన్నాడు, కోసిన కాయ చేతిలోనే ఉంది. ఆయన్ని అడగొచ్చుగా. ఏంటయ్యా నువ్వా? అయ్యో రామా, నువ్వు పుచ్చాడు తాత. ఎక్కడైనా దొంగని దొంగని ఒప్పుకుంటాడేంటి? కనపట్టల్లా దొంగ కోళ్ళు పట్టే రకం. ఏం పెద్ద మనిషి అయ్యా? చేసింది దొరబాబు వేషమా? చేసేవి దొంగతనాలా? చచ్చా బుద్ధుండక్కలేదయ్యా? ఏదోలే తాత, పాపం కుర్రతనం తెలియక చేశాడు. నువ్వు మరీను. చూడండి, తప్పైపోయిందని ఈ కొబ్బరికాయ ఇచ్చి దండం పెట్టేయండి. మా తాత చాలా మంచివాడు, ఏమనుకోడు. ఇచ్చేయాలి మరి. వస్తాను తాత. ఆగు పాప, పద పోలీస్ స్టేషన్ కి. నేనా? ఎందుకు? నన్ను పోలీసులకు అప్పచెప్పి సాక్ష్యం చెప్పడానికి. నాకే ఇదే పనా? నా పోల్డని పనులున్నాయి. పోనీలే బాబు, తమ తప్పు తెలుసుకున్నారుగా. ఈ మాత్రానికి పోలీసులు ఎందుకు, ఫిర్యాదులు ఎందుకు బాబు? ఏం లేదు, ఇదంతా పూర్తి వివరాలతో దర్యాప్తు జరపవలసింది. ఇది నా డ్యూటీ. ఎందుకు తమరెవరు బాబు? నేను ఈ జిల్లా కలెక్టర్ని. అయ్యో బాబు దండాలండి, తప్ప క్షమించండి బాబు. కూపడు బాబు. అయ్యో కూపడానికి కుర్చీలు లేవే. ఒరే ఎక్కనా కూపనా కుర్చీలు పట్టుకోండి. ఏం పిల్ల? శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మే? అవును, నేను చెట్టు ఎక్కుతుండగా కాయ కోస్తుండగా చూసావు కదా, చెట్టు దిగుతుండగా కూడా చూసావా? అబ్బే, మీరు చెట్టు ఎక్కలేరు, ఎక్కించినా దిగలేరు కూడా. అయితే ఎందుకు అబద్ధాలు చెప్పారు? అయ్యో, నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పనండి. ఏదో ఇలా కష్టాలు వచ్చినప్పుడు, ఎవరినైనా ఏడిపించాలని బుద్ధి పుట్టినప్పుడు అప్పుడప్పుడు. కొబ్బరికాయలు దొంగతనం చేయడం తమకు వచ్చిన కష్టం? అయ్యో, నేను ఎప్పుడు కొబ్బరికాయలు దొంగతనం చేయనండి. ఏదో కష్టం వచ్చినప్పుడు అప్పుడప్పుడు. ఏదో కష్టపడి కోసుకున్నట్లున్నారు, 4 కొబ్బరికాయలు ఇప్పించుకుంటారా? వద్దండి. నేను కూడా ఎవరికి ఎప్పుడు ఇప్పిస్తాను లేదనుకోండి. ఆడపిల్ల కష్టాలు ఉన్నప్పుడు, అబద్ధాలు చెప్పే ఆడపిల్లను అదుపులో పెట్టవలసి వచ్చినప్పుడు
ఇలా జిల్లా కలెక్టర్ నన్ను అబద్ధాలు చెప్పి ఏ భయపడ్డావా పాపం? నేనెవరికి భయపడినా ఏవో కష్టాలు వస్తున్నాయని అనుకున్నప్పుడు అవి తప్పించుకోలేనేమో అని అనుకున్నప్పుడు తప్ప. ఓ ఓ అమ్మాయి పొద్దున్నే పెట్టబట్టు కూర్చున్నావు. అమ్మ వచ్చే వేళయింది. ఆ అక్కయ్య ఎక్కడుందో ఏమిటో. వెళ్ళింది. ఇంత వయసు వచ్చినా ఇంకా తిరిగి చిన్నతనం పోలేదు. ఎక్కడుందో ఏమిటో. వెళ్ళు, ఎక్కడుందో చూసి తీసుకురా అమ్మా. వెళ్ళమ్మా వెళ్ళు. చెద్దలో దాక్కుని చంకలో కూర్చొని వస్తుంది గోదావరి వస్తుంది. ఏమండి, మీ ముద్దుల కూతురు ఇంట్లోనే ఉందా, ఊరి మీద ఊరేయడానికి వెళ్ళిందా? ఎవరి గురించే నువ్వు అడిగేది? శ్రీలక్ష్మి సంగత, చిత్తి సంగత? అబ్బా, అక్కడికి మీరు మాత్రం ఇద్దరు కూతురు సమంగా చూస్తున్నట్టు, నేనేమో సవతి కూతురుగా చూస్తున్నట్టు. వచ్చిందే ఉన్న తెలివితేటలన్నీ వలకబోయకండి. నేను అడిగేది మీ శ్రీలక్ష్మిని గురించి. ఏమండి, ఎక్కడికి వెళ్ళిందంటే గుళ్ళో గంటలాగా గుడ్లు మెడకరించి చూస్తారేమిటి? పొద్దున అనంగా పూజలో కూర్చొని ఇప్పుడా తెవడతాం. రారా అమ్మ కూడా ఇవ్వు. పూజావుటే అది అచ్చనంగా ఇంట్లో కూర్చొని పూజా పురస్కారాలు చేస్తుంటే కొబ్బరి తోటలోనూ మామిడి తోటలోనూ తిరుగుతుంది. ఒకటే ఓడి దర్శి ఇంట్లో ఉంది కానీ నీ పెత్తనం అయితే అంతే. చూడు, ఈ 2 రోజులు బిల్లు కదటానికి వీల్లేదు, తెలిసిందా? మళ్ళీ అమ్మాయికి పెళ్లి చూపులా? అబ్బే, అమ్మాయి కాదు నీకు. అది కాదు. చూడండి, ఈసారి ఖచ్చితంగా చెబుతున్నాను. తండ్రి కూతుళ్ళు కూడబలుకుని నేను తెచ్చిన ప్రతి సంబంధాన్ని కాదు అంటున్నారు. ఈసారి అలా జరగడానికే వీలు. అది కాదు, పెళ్లి కొడుకు ఎవరు అని. మన పేర్రాజు గారు మనవడు ధర్మరాజు. రాజు గారికి అంతమనం ఉన్నట్టే. మీకేం తెలుసు కనుక ఇది తెలియడానికి. చూడమ్మ కొడుకు పట్టణంలో చదువుతున్నాడు. నేను అన్నీ మాట్లాడే వచ్చానండి. ఊరుకోమ్మా. పొలంలో దింపినకాయ జాగ్రత్తగా పట్టండి. అలాగేనండి. తాతయ్య, నేను ఏం ముద్రపోయినా అప్పుడే పెళ్లి అంటున్నావు. అమ్మాయి, నా చెప్పుడు పట్టడమ్మా. అలా పొలం వెళ్ళొస్తారా నాన్న? పొలం కాదమ్మా, నీ సుపుత్రుడికి కాస్త దేహశుద్ధి చేద్దామని. ఊర్లో ఎంతమంది ఉన్నా సరే నేనే లోకు నీకు. నోరు మీద రాధా. నేను చూసే నేను దొరవట్లేదు. అదో ఆ గేదె కొమ్ము లాంటి మీసాలు దొరుకుతున్నాను. రేపటి నుంచి చూడు, నేను మీసాలు పెంచేస్తాను. అప్పుడు నీ గతి. ఒరే ధర్మ, ఇలారా. ఏమిటమ్మా, ఏమిటి ఏమిటి? బాబు, మీ నాన్న లాంటి వారే చెప్పు కింద తేలలే తాతయ్య చెప్పినట్టు వినేవారు. నోరు మూసుకొని ఆయన చెప్పినట్టు విను బాబు. ఏంట్రా? నువ్వు మా తాతయ్యకి ఎలాగైనా సిఫార్సు చేయాలరా. ఈ టాపిక్ నో సిఫార్సెంట్. అక్కడే ఉండాలి లిటిగేషన్. నువ్వేం చెప్పినా సరే మా తాతయ్య వెన్నపూసలా కరిగిపోతాడు, కరిగి నెయ్యి అయిపోతాడు. మళ్ళీ ఆ నెయ్యి పేరుకోకుండానే నా విషయాల్ని మా తాతయ్య చెప్పేయాలరా. అలా ఓకే? ఓకే. రాజు, విజయ్ గారి కొడుకు పెళ్లిట 2 బళ్ళ డొక్కలు అక్కడ పంపించు. ఇగో ఈ కొత్తగారండి మావే. ఆ డొక్కలేవు, అవి కూడా మావే. ఎలా పోయి చెప్తున్నా తాతయ్య తాతయ్య తాతయ్య. ఏం లేదు, ఆయన ఏదో నీతో మాట్లాడాను. ఏమిటి బాబు? ఏం లేదండి. ఎందుకే ఆ పిల్లవరండి? ఆడపిల్లేనాయన, ఇంకా పెళ్లి కాలేదు. నోట్స్ అయితే ఉన్నాయి పాపం. ఏమిటండి ఆ గాడిద బాగుతున్నాడు? అదేనండి, ఆ పిల్ల కనుమొక్కు తీరు ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాడు. అన్నీ ఉన్నాయి, పని చేసే పద్ధతుల్లోనే ఉన్నాయి. ఇంకా ఏమన్నా అడగాల్సింది ఉందా? తాతయ్య గారు మన దొరుకుతారా? పోనీ పెళ్లి చేసుకుంటే వ్యాపారం చేసుకోవడానికి డబ్బు దొరుకుతుందా? అదడు అదడు. ఈ కుర్రవాడితో అన్ని విషయాలు మాట్లాడి నాకు నచ్చి నమ్మకం కుదిరితేనేరా. నీకు అన్ని కుదిరిలోపు నా రోగం కుడుతుంది. ముందు వ్యాపారం మీద తేలితేనే పెళ్లి చేసుకునేది, లేదంటే అంతేరా? అంతే అంతేరా? అంతే. ఒరే సింహాచలం, రారా. వెళ్ళరా తాతగారు. వీడిని ఎత్తుకోరా. ఎత్తుకోమన్నా నాకే. అవును, నన్ను ఎందుకు ఎత్తుకోమన్నా? ఆ కొబ్బరి పీచు వచ్చినట్టు చర్మం ఒలిపించేస్తాను, జాగ్రత్త. అయ్యో వెళ్ళరా. ఇప్పుడు చెప్తున్నారు, నాకు వాసుకి ఆ పిల్ల నచ్చుతేనే నేను పెళ్లి చేసుకున్నది, లేకపోతే బుడి బుడి. వచ్చారా? ఏమేమో పెళ్లి వారు వచ్చారే. నమస్కారం బాబు. నమస్కారం. ఆహా, అంత తాతగారి విగ్రహం. ఒట్టు పొడుగు వర్చస్సు. మా లక్ష్మి ఎంత సుందరాలు బాబు. మా మనవడు వాడండి. ఒరే ధర్మా, ఇలారా. వీరు శ్రీనివాసరావు గారు, వాడి స్నేహితులు. ఇతనా మీ మనవడు? అవునండి, ఇతనే వాడు మనవడు. ఎప్పుడో చిన్నప్పుడు చూసుకుని ఉంటాం, అందుకే పోల్చుకోలేకపోయి ఉంటాం. అవును, మిమ్మల్ని చూడగానే అనుకున్నాను.
ఏ పట్టరాలో పడి పంతులోని మంచి మాటగారే ఎక్కడే అయ్యా రండి వెళ్ళరా నేను ఎరగని పిల్ల చూడవలసిన వాడు వాడు సర్టిఫికెట్ ఇవ్వాల్సింది వీరు మీరు వెళ్ళండి ఓ నమస్కారం రామభద్రరాజు గారు కులాసా మా మనవడి ధర్మడి పెళ్లి చూపుల కోసం వచ్చాం మీ దర్శనం కూడా కలిగింది ఏమిటో ఈ కొబ్బరి చెట్టునే నమ్ము కూర్చున్నావా ఏమీ లాభం లేదండి మీరు అలా అంటే అలా చెప్పండి అలాగే చాలా మంది చదవరు. సారీ చాలా మందిని చూసాను ధర్మరాజు ఏమిటి ఆ వేడి వేడి వాడి వాడి చూపు ఇప్పుడే మీరు అలా చూసేస్తే రేపు స్టేజ్ లో ప్రేమించడానికి బ్యాలెన్స్ ఏముంటుంది చెప్పండి నా పోర్షన్ నాకు ఇచ్చేస్తే నేను ప్రాక్టీస్ చేసేస్తాను ఏం పోషణ అదే మీరు సృష్టించారుగా కథానాయక పాత్ర కథానాయక నేనేగా నేనేగా రాసుకున్న కథానాయక ఇలాగే ఉంటుందా? రాతరా పెన్నులో ఇంకుంది కాబట్టి ఏమిటది మిసమిసలాడే బుగ్గల ఆచే బంతి పువ్వు లాంటి మొహమ ఆచే బంగారపు ఛాయ ఆచాచే ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం రా ఇందులో నన్ను నేర్పిస్తావు అందుకని అప్ టు డేట్ ఫ్యాషన్ లో కుర్రాల్లో వేడి రక్తం పొంగేలా నీ నాటకం రక్తి కట్టేలా లోలో నాకు ఈ నాయకే వద్దు ఈ నాటకం వద్దు ఇష్టం చేసుకోండి మీ ఇష్టం చూడాలి నీ దండం పెట్టండి లేని వాళ్ళు తిండి లేక తిండిపోతున్నారు ఉన్నవాళ్ళు లావెక్కిపోతాము అని తిండి మానే తిండిపోతున్నారు ఆడవాళ్ళలా కనపడటం కోసం ఎంత కష్టపడుతున్నారో నీకేం తెలుస్తుందా ఇగో నీ కోసం ఇక్కడ కట్టాను ఇంకా కింద హీరోయిన్ లేక నేను వేస్తాను పర్ఫెక్ట్ లేదు రిహార్సల్ బాగా చేయాలి కనీసం హీరో వేయడానికి వీళ్ళు మాత్రం మా నాటకం చేయాలి కొట్టడం మొత్తం జరగొట్టేస్తాడు అలాగే ఆగండి అందరికి తొందరే ఈ రాయితో కొట్టి చచ్చిపోతుంది పాపం కొట్టడానికి పువ్వైనా తేలేదు అయ్యో చేతికంది కొమ్మైనా లేదు పాపం ఈ పాపం నాకెందుకు డైరెక్ట్ అటాకే రాజీవలోచన నా రాజీవ ఓహో నీకు చెవుడు కదా రాజీవలోచన నీతో రాజీ పడాలని నా యోచన 3 ఘట్టాలు 3 పాయింట్లు 3 ముక్కలు అంతే కుక్కలా మా కుక్క ఇంకా పిల్లలు పెట్టలేదండి పెట్టగానే ఇస్తాలండి కుక్క వద్దు పెట్టవద్దు నువ్వే నాకు కావాలి మొదటి ఘట్టం కట్టే అంటే ఇలా 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 ఇందులో నువ్వు ఉన్నావన్నమాట నేను ఇలా అంటున్నానమాట ఏ నవ్వారా అయితే మొదటి ఘట్టం ఓకే ఇంకా రెండో ఘట్టం కొట్టే అంటే అది ఏమిటి ఆలోచిస్తున్నారు మీరు కన్ను కొట్టండి ఏమండి అది మీ అంగీకారాన్ని తెలియపరుస్తుంది అన్నమాట కొట్టండి కొట్టరా కొట్టండి కొట్టడం అంటే ఈ కొట్టుడు కదండి ఇది ఈ కొట్టుడు ఏమండి ఏమండి ఏమిటి మూడో కట్టమా బుక్కులు అరే చెవిటిది కూడా చెయ్యెత్తితే నన్ను గుడ్డిది కూడా పెళ్లి చేసుకోదన్నమాట ఇంకా అంటే మా జీవితంలో నన్ను లవ్ చేసే లవ్ స్త్రీయే లేదన్నమాట నన్ను పెళ్ళాడే భార్య స్త్రీయే లేదన్నమాట శ్రీహరి నిన్న నీకు హోంవర్క్ ఏం నలుగురున్న ఇంట్లో ఒక్కొక్కరికి 3 మునక్కాయలు చొప్పున ఆ ఇంటికి ఎన్ని మునక్కాయలు కావాలను చేసేవా తెచ్చానండి 1 2 3 దీర్ఘాయుష్మాన్ భవ 4 5 6 7 8 9 9 తెచ్చానట్రా మీకు వాటం కదా మీరు తినరేమో అని 3 తప్పు తెచ్చానండి వాటం ఒకటో వెధవా లెక్క లెక్కే
మా అబ్బాయిని పెట్టి కోణ మాత్రమంటావా మా ఆవిడ పెట్టి నన్ను ఆడమంటావా మీరు పట్టండి నేను పట్టాలా పట్టండి సార్ జాంపండు నీ తల్లి కడుపు బంగారు గారు నమస్కారం చేయి దీర్ఘాయుష్మాన్ భవ సకల విద్యా ప్రాప్తి రస్తు ఒరే బెండకాయలకు ఎవరికి ఇచ్చాను నాకండి ఈ నాయనమ్మ ఇంకెన్నాళ్ళు ఉంటుందిరా ఇలా అంటిల్లా అయిపోతున్నావు. ఈ వేళ తెల్లవారు ఏమిటో నాకు ఆకలి దహించేస్తూ ఉంది. మీ అందరికీ సెలవు ప్రకటించేసాను. వెళ్ళిపోండి. తులసి, ఈ వేళ ములక్కాడ పులుసు బెండకాయ ఈగులు. ఏమండి మీరు పిల్లలకి చెప్తున్న చదువు ఇదే? పిచ్చిదారా, అక్షరాలు అందరూ నేర్పుతారే, నేను ప్రతిదినం నేర్చుకున్నాను. అంతకంటే లంచాలు పుచ్చుకోవడం నేర్పుతున్నానని రాదు. అమ్మమ్మా ఎంత మాట! దీన్ని లంచం అనకూడదు, శ్రీకారం. శ్రీకారమా? ఏ పని ప్రారంభించాలన్నా శ్రీకారం చుడితేనేగా ఆ పని సక్రమంగా నెరవేరేది. అలాగే వీళ్ళకి ఆతో పాటు శ్రీకార మహత్యం కూడా నేర్పేశానా, చదువు వచ్చేస్తుంది, ప్రతి తెలుగు తెలుస్తుంది. సర్లేండి, ఈ పండగకైనా పట్టు చీరకొని పెడతారా? అది సంగతి. అలా రా దారికి. ఈ కాశీ అనే శ్రీకారం నాకు ఇచ్చేసి నీకు కావాల్సింది నెరవేర్చుకోవాలని చూస్తున్నావా? మరి నేను కూడా వాళ్ళకి చెప్పే ఇదేనే. రాదులేండి చంపడం. జానకి రే పాండు, మీ ఆవిడ ఎప్పుడు లేస్తుందో ఏమో. ఇదిగో కాకి. నువ్వెందుకమ్మా తేవటం? కడుపులో కలిసి అదే అక్కడికి వచ్చి తాగదు. పోనీలేరా, నేను పోయిన తర్వాత ఎలాగూ తప్పదు. అప్పుడు అనగా లేచి అమ్మ అవస్థ పడుతుంటే ఇంటికి పెద్ద కొడలివి బావిడి పొచ్చాక పడుకోవడానికి నీకు సిగ్గులేదు. ఏమిటి పొద్దున్నే ప్రారంభించారు? ఎవరైట సిగ్గుపడాల్సింది, మీరా నేనా? నేను మీకంటే 100 రూపాయలు ఎక్కువ సంపాదిస్తున్నాను, మర్చిపో. ఏదో పిఏ దాకా సతిగాను, నేను ఉద్యోగం చేస్తానని ఏడో బట్టి కానీ నీ సంపాదన మీద బతకాల్సిన కర్మ నాకేం పట్టలేదే. ఇదిగో ఎవరి బాధ్యతలు వాళ్ళు గుర్తిస్తా నేనే ఏదైనా రానికొచ్చేది. నేనే ధర్మపిండ పిండలేనే, చాకరీ చేస్తూనే ఉన్నానుగా. చేసావు నా బోర్డు ఉద్యోగం మానే. ఏమిట్రా మానే అంటావు? ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేసి 10 రాళ్ళు తేబట్టే కదా వేణీళ్ళకి తన్నీళ్ళు సహాయం సంసారం గడుస్తుంది. ఇలా ప్రధానికి దాన్ని వెనకస్తురండి వాళ్ళు చూసుకున్నారు అందరిని వ్యతిరేక తానం చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది. అబ్బా పెళ్ళాం అంటే చెప్పకపోతే నా మీద ఒట్టే ప్లీజ్. ఏమండి ఏమిటా శోభకు ఏమైంది? కొంత నిజం తెలిసిపోయింది. మా లక్ష్మి ఎవరు, నేనెవరు బిడ్డను. ఏమిటమ్మా కన్న తండ్రిని ఎదురుగా పెట్టుకుని ఏమిటా పిచ్చి ప్రశ్న? బాబాయ్, నేనేం పసి పాపను కాదు మాటలతో మరపించడానికి. ఐఎమ్ నాట్ ఎ చైల్డ్. నిజం చెప్పండి, ఎందుకు అలా కంగారు పడుతున్నారు? మాట్లాడే. నా పుట్టుక అంత అపవిత్రమైందా? నా తల్లి కడుపున పుట్టిన బిడ్డన కన్న కూతురని చెప్పుకోలేనంత పాపించిదా? పచ్చగా బ్రతుకుతున్న కులహీనురాలా కులట. శోభ, నీ తల్లి పులట కాదమ్మా కులదేవ, పతిత కాదమ్మా పరదేవ. నా జీవన జ్యోతి. నేను ఇంకా బ్రతుకున్నాను అంటే అది ఆమె కోసమే. ఇంతకాలం కాలకొట్ట విషయం నా కడుపులో దాచుకుని కుమిలిపోతున్నాను అంటే అది నీకోసమమ్మా, నీకోసం. అవునమ్మా, నువ్వు నాకు లక్ష్మికి పవిత్ర మాంగళ్యానుబంధ ఫలితంగా పుట్టిన బిడ్డ. అవును, వాసు నీ కన్న తండ్రి. అయితే నేను మీ దగ్గర ఎందుకు పెరిగాను? అదంతా ఒక పెద్ద కథ అమ్మా. ఏ కవి కల్పించలేని యథార్థ జీవిత కథ. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో జీవిత భాగస్వామిని గురించి కలలు కనేవాడిని, కావ్యాలు రాసేవాడిని. నువ్వు బెదిరిస్తే భయపడదా అనుకున్నావా? నీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం. నాటకంలో పోర్షన్ ఇవ్వకపోతే ఎవరైనా ఇచ్చిన వర్షాల పడకం. చాలా మంది. బాబు హాయిగా నిద్రపోతున్నాడు. ఎవరో సర్ది చేయకుండా నేను చూస్తాను. కాస్త ఈలోగా తిందుకంటారా? నా సంగతి సరే, బాబుకి ఏమైనా బొమ్మలు తీసుకొచ్చారా? అన్నీ తీసుకొచ్చాను రా. అయితే సరే. అమ్మో ఎన్ని బొమ్మలు, ఏనుగులు, గుర్రాలు. ఇచ్చేదా ఈ బొమ్మల కోసం పొద్దున్నుంచి ఒకటే ఏడుపు. ఆడుకో నాన్న ఆడుకో. ఈ బొమ్మలన్నీ బాబుకేగా? అన్ని బాబుకే. అయితే సరే. ఏనుగు
ఏనుగమ్మ ఏనుగు మా ఊరొచ్చిందేనుగు ఏనుగమ్మ. ఈ పూటైనా కాస్త కడుపు నుండి అన్నం తిన్నావా? అయ్యో వీడు తిన్నిస్తానా? పోరు పెట్టి ఏడుస్తుంటే అన్నం ఎలా చేయిస్తుందండి? అప్పటికి దిష్టి కూడా తీశాను. అయితే ఇంకేం వాడు ఎవడు కానీ బాబు నా చేతికి చవకాస్తాను. పర్వాలేదు, నేను చూస్తానుగా. అయితే సరే, జాగ్రత్తగా తీసుకోండి. పర్వాలేదు. పర్వాలేదే, మీకు పిల్లల్ని ఆడించడం కూడా తెలిసే. అంటే మీరు పిల్లలు కూడా అన్నమాట. ఏమండి, మీ కాకమ్మ ముసుగు తన్ని పడుకుంటే ఫోన్లన్నిటికీ మీరే లాలపోసి జోల పాడతారా? లాలపోసి జోలపాడే నా కాకమ్మే కరువైపోయినప్పుడు ఏం చేయమంటావు? అయ్యో పాపం. అవన్నీ ఇప్పుడు ఎందుకని నువ్వు కాస్త మీ కాకమ్మ రుచిగానే వండుతుంది. అవును, అసలు మీరెవరు? రోజు నాకు పలహారాలు, బాబు బొమ్మలు తెస్తారు. నేను మీకేమవుతాను? నువ్వా? నాకా? గుడికి దీపం ఏమవుతుంది, దీపానికి వెలుగు ఏమవుతుంది? అదే నువ్వు నాకు అవుతావు. అయితే సరే. నీ విగ్రహం వచ్చింది బాబు. ఎక్కడి నుంచి బాబు? అన్నయ్య అంతా కులాసాగా ఉన్నారా బాబు? అన్నయ్య వదిన శోభం తీసుకుని రేపు ఇక్కడికి వస్తున్నాను.